ఎలాంటి వారికైనా మిర్చి బజ్జీ పేరు చెప్తే నోట్లో నీళ్లు ఊరాల్సిందే. క్లైమేట్ కూల్ గా ఉంది, స్పైసీగా ఏదైనా తినాలనిపించి మిర్చి బజ్జీ చేసుకుందామని మార్కెట్ కి వెళ్లి మిర్చి తీసుకొచ్చాము. మిరపకాయ బజ్జీలకి మిరపకాయలు బాగా లావుగా కారం లేకుండా ఉంటే అస్సలు బాగోవు, సన్నగా కారంగా ఉంటేనే కదా టేస్ట్. పావు కేజీ శనగపిండికి 1 కప్పు వరకు వరిపిండి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. పిండిని టెక్స్చర్ వచ్చేవరకు కలుపుకోవాలి. తర్వాత మిరపకాయల్ని బాగా వాష్ చేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలో వాము సాల్ట్ కలుపుకొని కొద్దిగా మెదుపుకొని మంచి వాసన వస్తున్నప్పుడు ఆ మిరపకాయల్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు కలుపుకున్న పిండిలో మిరపకాయ బజ్జీ పిండి సగం మాత్రమే పట్టేలా డిప్ చేసి మిగిలిన మిరపకాయ కూడా వేగేలా వేయించుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అలా పక్కకు తీసేసి ఉల్లిపాయ సాల్ట్ కారం వేయించుకున్న పల్లీలు వేసి ఒక చెక్క నిమ్మరసం పిండుకొని మనం ముందుగా వేయించుకున్న మిరపకాయలో స్టఫింగ్ చేసుకొని తింటే ఉంటదండి టేస్ట్. నోట్లో ఉన్న టేస్ట్ బర్డ్స్ డాన్స్ చేయాల్సిందే. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.